హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రావు రమేష్ గారి మారుతి నగర్ సుబ్రహ్మణ్యం రివ్యూ అంటే చూద్దాం. రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ అవుతున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో ఫర్దర్గా వస్తూనే ఉంటాయి. ఇక వీడియో లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇక రివ్యూలో అయితే వెళ్దాం. ఇక మారుతి నగర్ సుబ్రహ్మణ్యం రావు రమేష్ గారిది. దీంట్లో అనమాట మనకి స్టోరీ ఏంటంటే ఒక తండ్రి కొడుకులు ఏమి పనికిరాని వాళ్ళు అనమాట. వాళ్ళ గురించి మూవీ స్టోరీ అనమాట. అయితే భయ్య నాకు నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళా, కానీ కామెడీస్ అనమాట మంచిగా అయితే ఉన్నాయి. కామెడీస్ వేరే లెవెల్ చెప్పాలంటే ఆ కామెడీ సీన్స్ అనమాట. ఇక ఈ మూవీ అనమాట అలా నడుస్తూ పోతుంది. మనకి ఫస్ట్ హాఫ్ అంతలా అనిపించదు, అలాగే సెకండ్ హాఫ్ అలా అనిపించదు. రావు రమేష్ గారి చుట్టే ఈ మూవీ స్టోరీ మొత్తం తిరుగుతుంది. అలాగే కొన్ని ఎమోషన్స్ అనమాట చాలా బాగున్నాయి. ఏంటంటే ఒక కొడుకు అనమాట గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చేయడం, దానికోసం అంత తల్లిదండ్రులు వెయిట్ చేయడం, అది మాత్రం చాలా బాగా అనిపించింది. అదే కాకుండా ఒక సాంగ్ ఒక సాంగ్ అనమాట నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. హీరోయిన్ గురించి హీరోయిన్ కన్నా డైలాగులు పెట్టలేదే, కానీ ఆ సాంగ్ అనమాట మంచిగా చూపించారు డైరెక్టర్ గారు. ఇక ఆ సాంగ్ అనమాట మనకి అదే కాకుండా ఈ మూవీ అనమాట అల్లు అర్జున్ అయితే సపోర్ట్ చేసిండు, మనకు తెలిసిందే. అయినా సరే ఈ మూవీ బ్లాక్ బస్టర్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేసే అవసరం లేదు, కానీ హిట్ అయితే చాలని నేనైతే అనుకున్నా. కానీ అనమాట మంచి టాక్ అయితే రాలేదు మూవీకి అనమాట. కొద్దిగా లాగే అనిపిస్తున్నాయి ఎక్కువ సీన్లు అనమాట. ఆ సీన్లను చూస్తుంటే నాకు అదోలా అనిపించింది. అదే కాకుండా మన రావు రమేష్ గారి పర్ఫార్మెన్స్ ఏంటంటే ఆయన ఏ మూవీలో చేసినా సరే అన్ని రకాల క్యారెక్టర్స్ అయితే ఆయన చేస్తూ ఉంటారు. దాని కారణంగా అనమాట ఆయన కొంచెం మంచి టాలెంటే ఉంది. ఆ టాలెంట్ అనమాట ఈ మూవీలో అయితే చూపించారు. అదే కాకుండా ఆయన కొడుకులా చేసిన అతను మాత్రం హీరో, ఆయన చేసే పర్ఫార్మెన్స్ అంతలా నాకు నచ్చలేదు భయ్యా. చెప్పాలంటే ఆయన పర్ఫార్మెన్స్ అదోలా ఉన్నాయి. వామ్మో, ఇలాంటి మూవీస్ అనమాట చిన్న మూవీసే కంటెంట్ ఉంటాయి అనమాట, చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతాయి. మనకు తెలిసిందే అనమాట. ఈ మధ్య చాలా సినిమాలు అయితే వచ్చాయి. అయితే ఆ సినిమాలు అనమాట బ్లాక్ బస్టర్ ఏది అవ్వలేదు, చాలా ఫ్లాప్ టాక్ అయితే వచ్చాయి. ఈ మూవీ అనమాట మంచి టాక్ వచ్చింది, అంటే బయట మంచి టాకే ఉంది, కానీ మూవీ చూస్తే అనమాట అదోలా అయితే అనిపించింది భయ్య నాకైతే. ఇక ఆ సాంగ్ మరియు హీరోయిన్స్కి అనమాట అంత డైలాగ్ ఇవ్వలేదు, కానీ హీరోయిన్ ఎక్స్ప్లోజింగ్ అనమాట నెక్స్ట్ లెవెల్. ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాగ్ అనిపించింది. మనకి ఏదో చూపిస్తారు అనే ఉద్దేశం అనమాట మనకైతే అనిపిస్తుంది. కానీ మూవీ మొత్తం చూశాక ఏమీ చూడలేదు అని నాకైతే అనిపించింది భయ్య. ఆ ఉత్తేజం మొత్తం డిసప్పాయింట్ చేశారు. అదే కాకుండా దీంట్లో మనకి ఆ ఎమోషన్ సీన్ ఒక్కటే, అంటే జాబ్స్ కోసం ట్రై చేస్తారు ఫ్యామిలీ గురించి, ఆ ఎమోషన్ సీన్ ఒక్కటే నాకు నచ్చింది. మిగతా మొత్తం సినిమా మొత్తం కామెడీ చేసేసారు. ఇక రావు రమేష్ గారిని కూడా కామెడీగా చేసేసారు. అలాగే ఏ సీన్ ఉన్నా సరే అది కామెడీ చుట్టే చూపించారు నాకైతే అనిపించింది భయ్య. వామో, ఇలా అయితే కష్టమే. ఏ మూవీ అయినా సరే కామెడీ రకంగా పోకూడదు. కామెడీ అలాగే ఎంటర్టైన్మెంట్ అలాగే అనమాట. ఇప్పుడు ఎమోషన్ సీన్స్ అలాగే కొన్ని మంచి డైలాగ్స్ ఉంటే అనమాట ఆ మూవీ మంచి హిట్ అవుతుంది, మంచి టాక్ వస్తుంది, అలాగే మంచి కలెక్షన్ వసూలు చేస్తుంది. ఇలా చేస్తే అనమాట కష్టం అని నాకైతే అనిపించింది. ఈ మూవీ రివ్యూ అనమాట నేను నిన్నే ఇవ్వాల్సింది, కొద్ది కారణం అనమాట నేను ఇప్పుడు చేయాల్సి వచ్చింది. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు ఫర్దర్గా వస్తుంటే. ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.